కేఎస్ ప్రసాద్ గారు, సరస్వతి సిమెంట్స్కి సంబంధించి ఎన్సిఎల్టీలో జగన్కి చుక్కెదురైంది. గతంలో హైదరాబాద్లో కోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఈ తీర్పు రావటం, అంటే విజయమ్మకి అనుకూలంగా రావటం ఎట్లా చూడొచ్చు? ఇది ఎవరికి అనుకూలంగా వచ్చింది? అంటే స్టేటస్ కో గతంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేయమని చెప్పింది కదా కోర్టు. అవును సార్, అవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఎక్కడ స్టేటస్ కోలు ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఇదే కదా మొత్తుకుంటుంది మొదటి నుంచి. మనం సరే ఏం చేసినా సరే ఇప్పుడు నాకు వర్తిస్తుందని తను, వర్తించదని జగన్, ఇద్దరైతే కోర్టుకి వెళ్ళారు కదా. సో ఈ నేపథ్యంలో జగన్కి అనుకూలంగా హైదరాబాద్ కోర్టు తీర్పిచ్చింది. నిన్న ఎన్సిఎల్టీ హైదరాబాద్, చెన్నై, తమిళనాడు కోర్టు అయితే అనుకూలంగా ఇచ్చినట్టుంది కదా. ఎవరికి? విజయమ్మకి. ఏమైనా అనుకూలంగా ఇచ్చింది అంటే అనుకూలంగా అంటే ఇప్పుడు ఆమెకు వర్తించే షేర్లు ఏదైతే ఆయన గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడో ఆ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుందామని కోర్టుకు వెళ్ళినట్టు. సార్ ఒకటి మాత్రం నేను చెప్తా, నేను ఇది మీద ఫ్రమ్ ద డే 1 నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సరస్వతి ప్రాజెక్ట్స్ షర్మిలమ్మకి సంబంధించినవి, విజయమ్మకి సంబంధించిన షేర్లు ఇవ్వడం జరిగింది. కానీ అవి స్పాన్ ఆఫ్ నో టైంలో దానికి వాళ్ళ పక్క ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి షర్మిల గారికి ఎవరో ఇచ్చిన ఒక పనికిమాలిన ఐడియా ఏంటంటే, పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అవుతుంది, అది షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు కట్టక్కర్లేదని. ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు కట్టక్కర్లేదన్న దగ్గర అవి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కూర్చుంది. అవన్నీ అటాచ్మెంట్లోకి వెళ్ళాయి, ఈడీసీబీ అటాచ్మెంట్స్లోకి వెళ్ళాయి. అటాచ్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు అనుకోండి, కాంట్రాక్షన్స్ ఎవరికి వస్తాయి? అందుకని ఆ ఒప్పందాల మీద నేను చాలాసార్లు దీని మీద విశ్లేషణ చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈ దీంట్లో కుదరదు అన్న కోణంలో ఉంది. కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లు నేను ఇవ్వను, ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఎదిలేదు. ఎన్సీఎల్టీ ఆ రోజు ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో ఇచ్చిన తీర్పు ఏంటంటే, రైట్ నో ఎనీవే ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్, కాబట్టి నేను ప్రాథమిక ఒప్పందం ఏదైతే చేసుకుంటున్నా అది రద్దు చేసుకుంటున్నా అన్నాడు ఆయన. తదనంతర పరిణామాలు ఇవాళ మళ్ళీ ఒప్పందం లేదు కానీ ఆ షేర్ హోల్డర్స్ నేనే అన్న కోణంలో ఒకవేళ చెన్నై హైకోర్టు పరిగణలోకి తీసుకున్నా, విజయమ్మ గారికి తనకు షేర్లు తనకు వర్తిస్తాయని చెప్పడం నేనైతే దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం చూడట్లేదు. లేకపోతే కొండను దేవి ఏదో ఎలకని పెట్టారనే కోణం కూడా నాకు కనబడట్లేదు. షీ హ్యాడ్ అ ప్రైమరీ, షీ హ్యాడ్ అ రైట్, బట్ సబ్జెక్ట్ టు ఐడి అటాచ్మెంట్లో లేనప్పుడు ఆవిడ షేర్లు ఆవిడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ జరిగింది. జరిగిన దానికి ఆవిడ చేసిన తప్పుకి, షర్మిల చేసిన తప్పుకి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఆ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి? అటాచ్మెంట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని ఇంకో కేసు పడుతుంది కదా. ఇప్పటిదాకైతే షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద కేసులు లేని తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసుకుని కేసులు పడండి అని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మంచి మనసు చాటుకుండా చెడ్డ మనసు చాటుకుండా అసలు ప్రజలు గ్రహించగలిగితే చాలు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, అటాచ్మెంట్లో లేనప్పుడు ఆవిడ షేర్లు ఆవిడకే ఉంటాయి. అటాచ్మెంట్ పోయేదాకా వెయిట్ చేయాలి కదా. దట్స్ వాట్ ఈస్ బ్రేకింగ్ ఇస్ రైట్ ఫ్రమ్ ద డే 1. తెరీ నువ్వు నాకు ఇచ్చిన షేర్లు ఇప్పుడు అల్లావిడ మాట్లాడినో ఇల్లీడి మాట్లాడినో పెట్టకథలని బయట నెరేటివ్స్ కింద ఉన్నప్పుడు వాస్తవంలోకి వెళ్ళి మాట్లాడదాం ఎవరైనా సరే. మనం అది 4 గోడల మధ్య అయిపోవాలి కదా. మీరు చెప్పే యాంగిల్ కాబట్టి 40 గోడల మధ్యలో అవుతాయి. మీకు ప్రాథమికంగా బుర్రను తేడిస్తే తర్వాత ఏదైనా మనం మాట్లాడచ్చు. బుర్రలేంతనానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు బ్యాంక్ అప్పు తీరిస్తేనే కానీ ఇల్లు ఇవ్వదని చెప్పి జప్తు చేసింది. ఇంట్లో అక్క చెల్లినో చిన్న తమ్ముడు వచ్చి మీకు ఇల్లు పంచుతో పంచమంటే ఏం చేస్తారు? మీరు పనిచేస్తారా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసేస్తారా?